హలో, అందరికీ నమస్కారం. సో ఈ సెషన్‌లో వై వి షుడ్ ఓవర్ రైడ్ టూ స్ట్రింగ్ మెథడ్ అనేది చూద్దాం. ఎందుకంటే మనకి లైక్ కన్వర్షన్ పర్పస్‌లో టూ స్ట్రింగ్ అనేసి ఒక మెథడ్ ఉంటుంది. అది యూజ్ చేస్తూ ఉంటాం. సో అది ఎందుకు యూజ్ చేయాల్సిన అవసరం ఏంటంటే లైక్ దాన్ని ఓవర్ రైడ్ చేయాల్సిన అవసరం ఏంటి? నార్మల్‌గా మనకున్న మెథడ్స్ మనం యూజ్ చేస్తూ ఉన్నాం. బట్ దాన్ని ఓవర్ రైడ్ అనేది ఎందుకు చేయాలనేది చూద్దాం. బేసిక్‌గా కన్సోల్ అప్లికేషన్ తీసుకున్నా అండ్ లైక్ నేను కూడా ఆబ్జెక్ట్ తీసుకున్నా. సో దీని రిఫరెన్స్ లైక్ ఇది. సో ఇక్కడ చూద్దాం. దాని డెఫినేషన్‌లోకి వెళ్తే గనుక మనకి ఇక్కడ చూడండి. టూ స్ట్రింగ్ మెథడ్ అనేది రిటర్న్ టైప్ ఈక్వల్స్ టు లైక్ ఇట్స్ ఎ స్ట్రింగ్ వన్, రైట్? బట్ ఇది వర్చువల్ కీవర్డ్‌తో నాకు డెకరేట్ చేయబడింది, రైట్? వర్చువల్ కీవర్డ్, రైట్? వర్చువల్ కీవర్డ్ టూ స్ట్రింగ్ అనేది. అండ్ ఇంకేమున్నాయి? ఈక్వల్స్ ఉంది. సో ఈక్వల్స్ అనేది కూడా ఒక మెథడే. బట్ ఇది కూడా వర్చువల్ అని ఉంది. అండ్ గెట్ హ్యాష్ కోడ్ ఉంది. సో ఇది కూడా మనకి వర్చువల్, రైట్? సో ఇంకేమైనా ఉన్నాయా? లేవు. అంటే ఆబ్జెక్ట్ లో మనకి త్రీ టైప్స్ ఉన్నాయి. టూ స్ట్రింగ్, అలానే ఈక్వల్స్ అండ్ అలానే గెట్ హ్యాష్ కోడ్. సో ఈ మూడింటిని మనం ఓవర్ రైడ్ అనేది చేయొచ్చు. ఆ మూడింటిని మనం ఓవర్ రైడ్ అనేది చేయొచ్చు. సో ఈ ఆబ్జెక్ట్ క్లాస్ లో టూ స్ట్రింగ్, ఈక్వల్స్ అండ్ అలానే గెట్ హ్యాష్ కోడ్. క్లియర్? సో మనకి ఆప్షన్ ఉంది. టూ స్ట్రింగ్ ని మనం వర్చువల్ లైక్ దీన్ని మనం ఓవర్ రైడ్ చేసుకుని మనకు కావాల్సిన ఫార్మాట్ లో మనం చేంజ్ చేసుకోవచ్చు. క్లియర్? బేసిక్గా ది ఆబ్జెక్ట్ క్లాస్ ఈస్ ది సూపర్ క్లాస్ ఆఫ్ ఆల్ డాట్ నెట్ టైప్స్. సో దట్ మీన్స్ మనకి డాట్ నెట్ లో మనకి ఉన్న డేటా టైప్స్ ఇంటీజర్ కానీ లేదంటే డెసిమల్, సో ఇలా ఏ టైప్స్ ఉన్నాయో అంటే వాల్యూ టైప్ అండ్ రెఫరెన్స్ టైప్ ఏదైనా తీసుకోండి, రెండింటికి కూడా బేస్ క్లాస్ వచ్చేసి మనకి ఆబ్జెక్ట్ క్లాస్ అనేది మనకి సూపర్ క్లాస్ అవుతుంది మనకి. క్లియర్? దట్ మీన్స్ ఆల్ ది టైప్స్ ఇన్ డాట్ నెట్ ఫ్రేమ్వర్క్ ఆర్ ఇన్హెరిటెడ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఫ్రమ్ ది ఆబ్జెక్ట్ క్లాస్. డైరెక్ట్ గా కానీ లేదంటే ఇండైరెక్ట్ గా కానీ మనకి ఈ ఆబ్జెక్ట్ క్లాస్ నుంచి అన్ని డేటా టైప్స్ అనేది మనం ఇన్హెరిట్ చేసుకుంటాం. బికాస్ ఆఫ్ దిస్ ఇన్హెరిటెన్స్ ఎవ్రీ టైప్ ఇన్ డాట్ నెట్ ఇన్హెరిట్స్ టూ స్ట్రింగ్ మెథడ్ ఫ్రమ్ దట్ ఆబ్జెక్ట్ క్లాస్. సో ఇవన్నీ కూడా మనకి ఈ ఆబ్జెక్ట్ క్లాస్ నుంచే మనం సూపర్ క్లాస్ అన్నాం కాబట్టి, సో ఈ క్లాస్ నుంచి మనం ఇన్హెరిట్ అవుతున్నాయి కాబట్టి ఇంటీజర్ అయినా డెసిమల్ అయినా ఏదైనా ఈ క్లాస్ లో ఉన్న ఈ మెథడ్ వర్చువల్ మెథడ్ లైక్ ఇది బేస్ క్లాస్ అవుతుంది. అండ్ ఇంటీజర్ అనేది సపోజ్ మనకి చేయాలి క్లాస్ అయింది అనుకున్నాం. సపోజ్ ప్రోగ్రామ్ లో సో ఇంటీజర్ తీసుకున్నాం. సో ఇంటీజర్ డెఫినేషన్ రైట్. సో ఇక్కడ వచ్చేసి టూ స్ట్రింగ్ మెథడ్. సో ఇక్కడ చూడండి, టూ స్ట్రింగ్ మెథడ్, టూ స్ట్రింగ్ మెథడ్, టూ స్ట్రింగ్, రైట్? అండ్ ఇక్కడ చూడండి, మనం తీసుకున్న టూ స్ట్రింగ్ మెథడ్ ఏంటిది? యాక్చువల్ గా మనకి ఆబ్జెక్ట్ లో, సో ఆబ్జెక్ట్ లో తీసుకున్నానికి పబ్లిక్ వర్చువల్ స్ట్రింగ్ టూ స్ట్రింగ్ అని తీసుకున్నాం. బట్ ఇక్కడ చూస్తే కనుక మనకి ఇంటీజర్ లో మనకి ఎలా ఉంది ఇక్కడ? సో పబ్లిక్ ఓవర్ రైడ్ స్ట్రింగ్ టూ స్ట్రింగ్ అని. దట్ మీన్స్ ఇక్కడ మనం ఓవర్ రైడ్ అనేది చేస్తున్నాం, రైట్? దట్ మీన్స్ బేస్ క్లాస్ వచ్చేసి మనకి ఆబ్జెక్ట్ క్లాస్ అండ్ చైల్డ్ క్లాస్ వచ్చేసి మనకి ఇక్కడ ఇంటీజర్, లైక్ ఇది ఇంటీజర్ తీసుకున్నాం. దట్ మీన్స్ లైక్ ఇది స్ట్రక్చర్ అనుకోండి, లైక్ క్లాస్ ఆఫ్ స్ట్రక్చర్. స్ట్రక్చర్ అనేది మనకి వాల్యూ టైప్, రైట్? స్ట్రక్చర్ అనేది మనకి వాల్యూ టైప్. సో పబ్లిక్ స్ట్రక్చర్ ఇంటూ 32 పబ్లిక్ క్లాస్ తీసుకుంటాం. లైక్ సో క్లాస్ అంటే నార్మల్ గా ఆబ్జెక్ట్ అనేది మనం క్లాస్ తీసుకున్నాం ఇక్కడ చూడండి. సో క్లాస్, రైట్? ఆబ్జెక్ట్ అనేది క్లాస్. సో ఇంటీజర్ ఇవి తీసుకున్నాం కాబట్టి ఇది స్ట్రక్చర్ టైప్ ఉంటుంది, లైక్ దట్ మీన్స్ వాల్యూ టైప్, రైట్? సో క్లాసెస్ కానీ ఇంకా సమ్ మిగిలిన తీసుకుంటే అవి మనకి రిఫరెన్స్ టైప్ అవుతాయి, రైట్? సో ఇక్కడ మనకి టూ స్ట్రింగ్ ఏదైతే ఉందో దీన్ని మనం ఇక్కడ ఓవర్ రైడ్ అనేది చేసాం, రైట్? ఓవర్ రైడ్. అండ్ ఇన్ ది సేమ్ వే మనకి దానిలో ఇంకా ఏ మెథడ్స్ ఉన్నాయి? ఈక్వల్స్ ఉంది, రైట్? సో ఈక్వల్స్ కూడా ఓవర్ రైడ్ చేసామా? అలానే గెట్ హ్యాష్ కూడా ఉంది. సో దాన్ని కూడా ఓవర్ రైడ్ చేస్తున్నామా? క్లియర్? సో ఈ ఓవర్ రైడ్ అనేది అసలు ఎందుకు చేయాలి? అసలు ఇప్పుడు యాక్చువల్ గా దానిలో ఒక మెథడ్ ఉంది. దీనిలో ఎందుకు ఓవర్ రైడ్ చేసుకోవాలంటే ఈ ఇంటీజర్ లో మనం కన్వర్షన్ చేసుకోవడానికి నార్మల్ గా సేమ్ మెథడ్ ని యూస్ చేసుకోవచ్చు. అంటే బేస్ క్లాస్ లో దాన్ని యూస్ చేసుకోవచ్చు. ఓవర్ రైడ్ చేయాల్సిన అవసరం ఏంటి? లైక్ మనకి ఏదైనా ఇంపార్టెన్స్ ఏమైనా ఉందా? లైక్ మనకు కావాల్సినట్టు కోడ్ అనేది కన్వర్ట్ చేసుకోవడానికి ఆ టూ స్ట్రింగ్ ని, రైట్? సో ఎలా చేస్తాం అనేది చూద్దాం. అండ్ బిఫోర్ దట్ ఇంకా సమ్
కాన్సెప్ట్స్ చూద్దాం. So if you go to the definition of object class, then you will see that toString method is defined as a virtual method which allows this method to be overridden in the child class. So ఈ virtual method అనేది child class లో మనం overridden చేస్తున్నాం. Not only the toString but also we can override the equal method. So equal method and అలానే ఇక్కడ virtual అన్నాం కాబట్టి get hash code. So ఇది కూడా మనం in like override అనేది చేయొచ్చు. Clear? And every type in a .NET is implicitly inherited from the object class and hence all public and protected members of the object class, I mean, excluding private members. So private members కాకుండా public and protected members of object class. So object class యొక్క protected గాని public గాని ఉన్న classes అనేది child class లోకి inherit అనేది చేయబడతాయి. Right. So we can access all the public and protected members of object class. సో చైల్డ్ క్లాస్ లో ఉన్న ఐ మీన్ సపోజ్ ఇది వచ్చేసి ఇంట్ తీసుకున్నా లైక్ ఆబ్జెక్ట్ క్లాస్ లోకి వెళ్దాం. సో ఇక్కడ ప్రైవేట్ మెంబర్స్ ఏమున్నాయి? సో ఇక్కడ చూడండి ఫీల్డ్ గెటర్, గెట్ ఫీల్డ్ ఇన్ఫో అని ఉంది. సో వీటిని మనం యాక్సెస్ చేసుకోగలుగుతామా? ఇంట్లో యాక్సెస్ చేసుకోలేం యాక్చువల్గా. ఓకే, సో వాటిని మనం యాక్సెస్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే లైక్ ప్రీవియస్ లో చూసినట్టు ఆబ్జెక్ట్ లో మనకు వచ్చేసి ప్రైవేట్ ఈ పబ్లిక్ టైప్స్ ఉంది. ఓకే, అండ్ ప్రైవేట్ వచ్చేసి ఫీల్డ్ సెటర్, అలాగే ఫీల్డ్ గెటర్, అలాగే గెట్ ఫీల్డ్ ఇన్ఫో. సో ఫీల్డ్ 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 అని ఉంది కదా. సో ఇక్కడ లేవు. సో ఇప్పుడు చూద్దాం ఇంటీజర్ లో ఫీల్డ్ అనేది కాన్సెప్ట్స్ ఏమైనా ఉన్నాయా, లైక్ మనం ఇక్కడ మనం ఇన్హెరిట్ చేసుకున్న వాటిలో. రైట్. సో చూడండి ఎక్కడ ఫీల్డ్ అనేది లేదు, ఎందుకంటే అవి పబ్లిక్ టైప్స్. సో అవి మనం యాక్సెస్ అనేది చేసుకోలేం. సో అదే కదా ఇక్కడ చెప్తుంది మనకి ఇక్కడ. రైట్. So all the public and protected members of the object class are inherited into the child class, and by using the child class object, we can access all the public and protected members of the object class. So child class లో పబ్లిక్ అండ్ ప్రొటెక్టెడ్ ప్రాపర్టీస్ మనం యాక్సెస్ చేసుకోవచ్చు మెంబర్స్ ని, అండ్ అలానే వాటి చైల్డ్ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం ద్వారా మనం వాటిని మళ్ళీ లైక్ అగైన్ యాక్సెస్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఈజ్ ఎ ప్రిమిటివ్ టైప్. సో ఇంటీజర్ అనేది ప్రిమిటివ్ టైప్, లైక్ వాల్యూ టైప్, అండ్ స్ట్రింగ్ ఈజ్ ఎ రిఫరెన్స్ టైప్. స్ట్రింగ్ అనేది రిఫరెన్స్ టైప్. And both of these two types are inherited from the object class. So ఈ రెండు కూడా primitive టైప్ అయినా లేదంటే రిఫరెన్స్ టైప్ అయినా కానీ సేమ్ ఆబ్జెక్ట్ నుంచే మనం ఇన్హెరిట్ అనేది చేసుకుంటున్నాం, లేదా ఇంటీజర్ అయినా కానీ లేదంటే స్ట్రింగ్ అయినా కానీ. క్లియర్? అండ్ hence using the variable of int and string type we can access all the public and protected members of the object class. So suppose ఇంటీజర్ కి సంబంధించి ఏదైతే ఉందో మనం క్రియేట్ చేస్తున్నామో లైక్ ఇంటిజర్ వేరియబుల్, అలాగే స్ట్రింగ్ కి సంబంధించిన వేరియబుల్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసి మనం ఈ పబ్లిక్ అండ్ ప్రొటెక్టెడ్ మెంబర్స్ మనం యాక్సెస్ అనేది చేసుకోగలుగుతాం. రైట్. సో ఇంకా క్లియర్ గా చెప్పాలంటే వీ కెన్ సే దట్ ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ దట్ ఈస్ ఎ రిఫరెన్స్ టైప్ ఆర్ ఎ స్ట్రక్చర్ టైప్ దట్ ఈస్ ఎ వాల్యూ టైప్ ఆర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ implicitly inherited from object class. That means మనకి రిఫరెన్స్ టైప్స్ క్లాసెస్ ఉన్నాయి, స్ట్రక్చర్ అనేది ఏమో వాల్యూ టైప్. సో ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ గా ఇంప్లిసిట్ అంటే ఆబ్జెక్ట్ క్లాస్ నుంచి మనం ఇన్హెరిట్ అనేది చేసుకుంటున్నాం. సో ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇన్ C# గెట్స్ ది toString మెథడ్. సో దట్ మీన్స్ ఈ ప్రతి ఆబ్జెక్ట్ కూడా మనం ఏదైతే ఈ ఆబ్జెక్ట్ నుంచి ఇన్హెరిట్ చేసుకుంటున్నామో దట్ మీన్స్ రిఫరెన్స్ టైప్ కానీ వాల్యూ టైప్ కానీ ఏదైనా కానీ ఈ toString మెథడ్ అనేది గెట్ చేసుకుంటుంది C# లో. రైట్. సో which returns a string representation of the object. స్ట్రింగ్ రిప్రజెంటేషన్. సో ఆబ్జెక్ట్ ని ఇక్కడ స్ట్రింగ్ రిప్రజెంటేషన్ ఫార్మాట్ లో మనకి కన్వర్ట్ చేసింది. దట్ మీన్స్ toString అన్నాం కదా. రైట్. toString మెథడ్. సో ఆ ఆబ్జెక్ట్ ని స్ట్రింగ్ ఫార్మాట్ లోకి కన్వర్ట్ చేస్తుంది మనకి. సో ది toString మెథడ్ రిటర్న్స్ ఎ స్ట్రింగ్ దట్ రిప్రజెంట్ ది కరెంట్ ఆబ్జెక్ట్. సో కరెంట్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ స్ట్రింగ్ ఫార్మాట్ లోకి రిప్రజెంట్ చేస్తున్నాం. రైట్. సో ఎగ్జాంపుల్ చూద్దాం. లైక్ ఇక్కడ వచ్చేసి మనకి సపోజ్ నేను ఒక ఇంట్ ఏ సమ్ 100 అని తీసుకున్నా, అండ్ సో వాల్యూ వచ్చేసి a.toString. దట్ మీన్స్ నాది ఇంటీజర్ టైప్. సో ఇంటీజర్ టైప్ నేను ఇక్కడ స్ట్రింగ్ లోకి కన్వర్ట్ చేశాను. రైట్. సో రిటర్న్ టైప్ ఏమొస్తుంది నాకు ఇక్కడ? స్ట్రింగ్ టైప్. క్లియర్? అండ్ see when you create a custom class, ఇప్పుడు వరకు మనం primitive types చూసాం, and when you create a custom class or a structure, then you can override the toString method in order to provide information about your type to the client. సో కస్టమ్ టైప్స్ ఎప్పుడైతే మనం యూజ్ చేస్తున్నామో అది స్ట్రక్చర్ కానీ
రైట్? అంటే కస్టమ్ క్లాస్ కానీ లేదంటే సబ్ స్ట్రక్చర్ కానీ యూజ్ చేస్తున్నప్పుడు మనం ఈ టూ స్ట్రింగ్ మెథడ్ ని మనం ఓవర్ రైట్ చేస్తాం. సో ఎందుకంటే లైక్ ఆ ఆబ్జెక్ట్ తీసుకుందాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యావ్ కాంప్లెక్స్ టైప్ లెట్స్ ఎంప్లాయ్, రైట్? అండ్ లైక్ ఈ ఎంప్లాయీకి మనం ఎంప్లాయీ నుంచి ఎంప్లాయీకి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. బేస్డ్ ఆన్ దట్ ఆబ్జెక్ట్ దానిలో ఉన్న ప్రాపర్టీస్ ని మనం అసైన్ అనేది చేస్తాం. అండ్ అసైన్ చేసిన తర్వాత పర్టికులర్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఆబ్జెక్ట్ ని మనం డైరెక్ట్ గా టూ స్ట్రింగ్ లోకి కన్వర్ట్ అనేది చేయడం. దట్ మీన్స్ దాన్ని మనం ఓవర్ రైట్ చేసుకోవాలి. రైట్? సి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ ఇది ఒక క్లాస్ అండ్ సమ్ ప్రాపర్టీస్ తీసుకుని సో స్ట్రింగ్ నేమ్ లైక్ ఇది వచ్చేసి ఫస్ట్ నేమ్ అండ్ ఇది వచ్చేసి లాస్ట్ నేమ్ అనిపిస్తుంది. ఓకే, అండ్ నౌ ఇక్కడ వచ్చేసి ఎంప్లాయ్ నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను క్లోజ్ టు న్యూ ఎంపీ, రైట్? అండ్ అగైన్ నేను ఇప్పుడు ఈ వాల్యూస్ సపోజ్ నేను అసైన్ చేస్తాను. సో ఈ ఎంపీ డాట్ లాస్ట్ నేమ్ క్లోజ్ టు సో రైట్. అండ్ నౌ ఇప్పుడు నేను కన్వర్షన్ చేసేటప్పుడు ఈ డైరెక్ట్ గా ఎంప్లాయ్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో సో ఈ ఎంప్లాయ్ ఆబ్జెక్ట్ నేను డైరెక్ట్ గా నేను లోకి జనరల్ కంపైలేషన్ ఎర్రర్ అనేది ఏం లేదు నాకు ఇక్కడ, రైట్? బట్ ఎప్పుడైతే నేను సో ఎప్పుడైతే నేను ఇక్కడ రన్ చేశాను ఎంప్లాయ్ ఆబ్జెక్ట్ అనేది నాకు ఏం రిటర్న్ చేస్తుంది చూద్దాం. సో కరెంట్ ప్రాజెక్ట్ టైప్ ఏదైతే ఉంటుందో సో కరెంట్ ప్రాజెక్ట్ ఏంటి కన్సోల్ అప్లికేషన్స్ డాట్ ఎంప్లాయ్. సో నేను ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను కదా ఎంప్లాయ్కి సో దాని ఆ ఆబ్జెక్ట్ మనకి ఇక్కడ రిటర్న్ ఉంది. బట్ ఇక్కడ మనకు వచ్చేసి నేను ఏదైతే వాల్యూస్ తీసుకున్నాను ఆ వాల్యూస్ అనేది నాకు ఇక్కడ రిటర్న్ అనేది అవ్వలేదు, రైట్? See, like when you run the above code, it will give you like it will giving the fully qualified name of the employee type. So employee type qualified name. So employee ఈ క్లాస్ ఎక్కడ ఉంది నేమ్ స్పేస్ వచ్చి కన్సోల్ అప్లికేషన్ డాట్ ఎంప్లాయ్ అని వచ్చింది. క్లియర్? సో మన రిక్వైర్మెంట్ ఏంటి, మనం ఎప్పుడైతే ఈ ఎంప్లాయ్ డాట్ టూత్ స్ట్రింగ్ అనేది ఎప్పుడైతే కాల్ చేస్తామో అప్పుడు నాకు ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఆబ్జెక్ట్ యొక్క ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అనేది నాకు రిటర్న్ అవ్వాలి. ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అనేది నాకు రిటర్న్ అవ్వాలి. సో అందుకని చెప్పి నేను ఏం చేస్తానంటే ఈ టూ స్ట్రింగ్ అనే మెథడ్ ని నేను ఓవర్ రైడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ టూ స్ట్రింగ్ అనే మెథడ్ ని నేను ఇక్కడ ఓవర్ రైడ్ అనేది చేస్తాను. సో దట్ మీన్స్ ఎప్పుడైతే టూ స్ట్రింగ్ అనే మెథడ్ నేను ఓవర్ రైడ్ చేస్తాను లైక్ ఇది ఎంప్లాయ్ లో కదా నేను ఎంప్లాయ్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ కదా నేను తీసుకుంటాను పబ్లిక్ ఓవర్ రైడ్. సో ఇక్కడ చూడండి మనకి 3 టైప్స్ వచ్చింది. పబ్లిక్ ఓవర్ రైడ్ స్ట్రింగ్ సో రిటర్న్. సో నాకు ఇక్కడ ఏం కావాలి ఫస్ట్ నేమ్ ప్లస్ లాస్ట్ నేమ్. ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ కలిపి రావాలి ఆర్ సమ్ స్పేస్ ప్రొవైడ్ చేస్తూ మన ఇష్టం. ఓకే, అండ్ ఇప్పుడు చూద్దాం. చూడండి టూ స్ట్రింగ్ మెథడ్ మనకి ఇక్కడ కాల్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఇక్కడ ఈఎంపీ డాట్ టూ స్ట్రింగ్ అన్నామో సో ఇక్కడ చూడండి అవుట్పుట్ వచ్చింది మనకి. సో ఈఎంపీ డాట్ టూ స్ట్రింగ్ ఎప్పుడైతే అన్నామో సో ఈ ఎంప్లాయీకి క్లాస్ కి ఈఎంపీ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది అండ్ వాల్యూ సో స్టార్టింగ్ పాయింట్ ఇది కాబట్టి ఎంట్రీ పాయింట్. సో ఈ వాల్యూస్ అన్ని అసైన్ చేసిన తర్వాత ఈఎంపీ డాట్ టూ స్ట్రింగ్ మెథడ్ ఏదైతే ఓవర్ రైట్ చేసామో ఈ మెథడ్ ని మనకి ఇక్కడ కాల్ చేస్తుంది. సో ఇట్ రిటర్న్స్ ఎగ్జాక్ట్ వాల్యూ. సో మన రిక్వైర్డ్ వాల్యూని కాల్ చేస్తుంది. ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఎంప్లాయ్ సో ఎంప్లాయ్ ఆబ్జెక్ట్ నల్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ సో ఎంప్లాయ్ ఆబ్జెక్ట్ లో టైప్స్ మనం ఏదైతే ప్రొవైడ్ చేసాం ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్. సో వాల్యూస్ ఇన్స్టలేషన్ అనేది అవ్వలేదు. అండ్ ఇప్పుడు చూస్తే ఎంప్లాయ్ లో ఆబ్జెక్ట్స్ అనేది మనకి ఇన్స్టలేషన్ అనేది జరిగింది. ఐ మీన్ ప్రాపర్టీస్ ఏదైతే ఉన్నాయో వాల్యూస్. అండ్ నెక్స్ట్ ఎప్పుడైతే నేను టూ స్ట్రింగ్ మెథడ్ కాల్ చేశాను లైక్ టూ స్ట్రింగ్ మెథడ్ లో నాకు ఇక్కడ సో ఈ రెండు వాల్యూస్ అనేది నాకు రిటర్న్ అయింది, రైట్? సో టూ స్ట్రింగ్ మెథడ్ ని మనం ఈ పర్పస్ లో ఎప్పుడైతే మనకి కాంప్లెక్స్ టైప్స్ మీద ఎప్పుడైతే యూజ్ చేస్తున్నామో సో ఆ కేసులో మనం దీన్ని టూ స్ట్రింగ్ మెథడ్ ని మనం ఓవర్ రైట్ చేయాల్సి వస్తుంది. క్లియర్? సో యాజ్ ఆఫ్ నౌ దిస్ పార్ట్ టూ స్ట్రింగ్ చూద్దాం నెక్స్ట్ పార్ట్ లో లైక్ ఈక్వల్స్ అనేది చూద్దాం.
సో యాజ్ ఆఫ్ నౌ ఈ కాన్సెప్ట్ అయితే అర్థమైందని అనుకుంటున్నాను. రైట్, అండ్ ఈ కాన్సెప్ట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.